బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు హైదరాబాద్లో పోలీసులు. అరెస్ట్ చేసి విజయవాడకు తరలిస్తున్నారు. హైదరాబాద్లో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యారు. ఇక్కడ అరెస్ట్ చేసి విజయవాడకు తరలిస్తున్నారు పోలీసులు. అయితే మరి ఎందుకు అరెస్ట్ చేశారు, ఏ కారణాలతో? ఇప్పుడు ఇదే క్వశ్చన్. అంటే గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో అరెస్ట్ చేశారా, లేకపోతే ఇంకేదైనా కేసులో వంశీని అదుపులోకి తీసుకున్నారా? దీనికి సంబంధించి ఇప్పటికైతే స్పష్టమైన సమాచారం లేదు. మరి కాసేపట్లో క్లారిటీ ఇవ్వబోతున్నారు ఏపీ పోలీసులు. ఒకవేళ గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసే అయితే ఇందులో వల్లభనేని వంశీ సహా మొత్తం 88 మందిని నిందితులుగా చేర్చారు. ఈ నెల 20న వంశీ దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ మీద తీర్పు రాబోతోంది. 20వ తేదీన, అంటే ఇంకొక వారం రోజులు ఉంది. మరి ఈలోపే వంశీ అరెస్ట్ అవ్వడం ఇప్పుడు కీలకంగా మారింది. అసలు 2023 ఫిబ్రవరి 20న గన్నవరంలో టీడీపీ ఆఫీస్పై దాడి జరిగింది. అంటే ఈ ఫిబ్రవరి 20 వస్తే 2 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు వంశీ అరెస్ట్ మరి ఇదే కేసులోనా, లేకపోతే మరో కేసులోనా అనేది మరికొంతసేపట్లో పోలీసులు చెప్తేనే మనకు తెలుస్తుంది. ఇప్పటికైతే బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్లో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు, విజయవాడకు తరలిస్తున్నారు పోలీసులు. అయితే ఏ కేసులో అరెస్ట్ చేశారు, ఏంటి విషయాలనేది మరికొద్దిసేపట్లో పోలీసులు క్లారిటీ ఇవ్వబోతున్నారు. అప్పుడే పూర్తి కారణాలు తెలుస్తాయి.